మహాశివ పురాణం రుద్ర సంహిత సృష్టిఖండం. ఆకారం పరమేశ్వరుని శిరస్సు, ఆకారం లలాటమును, ఈకారం కుడి కన్ను, ఈకారం ఎడమ కన్ను, ఉకారం కుడి చెవి, ఉకారం ఎడమ చెవి, రుకారం కుడి చెక్కిలి, రుకారం ఎడమ చెక్కిలి, లు తారాలు వాసారంధ్రాలు, ఏకారం పై పెదవి, ఖకారం క్రింది పెదవి, ఓకారం మరియు ఓకారం దంతపంక్తిద్వయం, ఇవి తాలుస్థానాలు. కవర్గులోని 5 అక్షరాలు 5 కుడి చేతులు, చవర్టులోని 5 అక్షరాలు 5 ఎడమ చేతులు, తవర్లు తవసులోని అక్షరాలు 10 పాదముల వ్రేళ్లు, వకారం ఉదరం, ఫకారం కుడి పార్శ్వం, జకారం ఎడమ సాగ్యం, ఫకారం స్కంధం, మకారం హృదయం, యకారం మొదలు సకారం వరకు 7 అక్షరాలు సప్తధాతుషులు, రక్త, మెజ్జ, మాంసాదులు, హకారం నాది, క్షకారం జ్ఞానేంద్రియం. నాద శరీరుడైన శివుని నుండి బ్రహ్మ విష్ణువులిద్దరూ 5 కరలు గలిగే సిద్ధ స్ఫటిక సంకాసమైన 38 అక్షరాలు గల మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై బుద్ధిరూపమైన, సర్వధర్మార్థ సాధకమైన, జయహేతువైన 24 అక్షరాలు గల సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై 8 కరలతో కూడి శత్రుసంహారం చేసే 30 వర్ణాలు గల మంత్రాన్ని ఉపదేశం పొందారు. ఆపై మృత్యుంభయ, పంచాక్షరి, వింతామన్, దక్షిణామూర్తి మంత్రాలను పొందారు. తత్వమసి అనే మహావాక్యాన్ని చివరగా శివుని నోటి నుండి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ, విష్ణువులిద్దరూ కృతార్థులయ్యారు. కృతజ్ఞతలతో స్తుతించారు. వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు. అంత వారిద్దరూ శివ పూజా విధానాన్ని, ధ్యాన పద్ధతిని, కర్తవ్యోపదేశాన్ని చేయవలసిందని కోరగా శివుడిలా ఉపదేశించారు: కుమారులారా, ఇప్పుడు ఆవిర్భవించిన లింగానికి ప్రతిరూపంగా ప్రయత్నపూర్వకంగా లింగాన్ని నిర్మించి లింగపూజ చెయ్యండి. నిర్గుణ పరబ్రహ్మను నేనే. బనా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను. ఓ పితామహ, నీ లలాటం నుండి నేను రుడ రూపంలో ఆవిర్భవిస్తాను. ఆ రుద్రునకు నాకు భేదం లేదు. మీరు ప్రకృతి నుండి జన్మించారు, కాని రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించడు. రుద్రుడు రామనుడని అంటారు. గుణభేదం నామరూపాదులందు మాత్రమే ఉంటుంది, తత్వంలో ఉండదు. ప్రకృతి వికారమైన అహంకారం మాత్రమే తామసం. రుద్రుడు తామసుడు కానే కాదు. ఓం బ్రహ్మ, నువ్వు సృష్టిని చెయ్యి. ఓ విష్ణు, నువ్వు పాలించు. నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదిగో, ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి. ఈమెయే ప్రకృతికి. ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవీ నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారి కాగలదు. అలాగే మరొక శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువుకు సహాయకారి కాగలదు. మరొక శక్తి కాళీ అనునామంతో రుద్రునికి తోడుగా ఉంటుంది. హే విష్ణు, బ్రహ్మకు అన్నిట సహాయకారిగా ఉండు. నీకు నే సహాయకారిగా ఉంటాను. నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలెత్తి నీ కీర్తిని విస్తరించుకో. లోక రక్షణ తత్పరుడనే వర్ధీలు. మనిద్దరికీ భేదం లేదు. భేదదృష్టి గలవారికి నరకం తప్పడు. ధనాన్ని, ధనం వల్ల వచ్చే హోగ భాగ్య రాజ్యాధికారాలను కోరేవారు నిన్నాశ్రయిస్తారు. పరిసిద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు సన్నాశ్రయిస్తారు. సారూప్యముక్తి నీ అధీనం. అత్యంతిక దుఆహక నివృత్తి రూపమైన పునరావృత్తి రహితమైన పరబ్రహ్మైక్యం నా ఆధీనం. అంతే వేదం. ఇప్పుడు త్రిమూర్తుల ఆయుర్దాయాన్ని చెపుతాను వినండి. మానవ కాలమాన రీత్యా 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. అంతే కాలం అతనికి ఒక రాత్రి. రెండూ కలిసి ఒక రోజు. అలాటి 30 రోజులు ఒక నెల. 12 నెలలు సంవత్సరం. అలాటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువు. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువుకు ఒక రోజు. ఈ లెక్కలో విష్ణువుకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం. విష్ణువు యొక్క సంవత్సరం రుద్రునకు రోజు. ఆ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. మానవుడు మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణికోట్లకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రోజు. 6 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక పలము. 60 పలములు ఒక ఝటి. 60 ఢటులు ఒక రోజు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్కలేదు. అందువల్ల నేను అక్షయుని. నా ఆజ్ఞ ప్రకారం మీరిద్దరు మీమీ గుణములను ఆశ్రయించి మీమీ కార్యముల యందు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్హితుడయ్యాడు. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, నేనింతవరకు నారద మహర్షి తన తండ్రిగారైన బ్రహ్మను కోరగా ఆయన చేసిన ప్రసంగాన్నే చెప్పుతూ వచ్చాను. ఆ ప్రసంగం ఇంకా ఉంది, వినండి. లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడిలా వివరించాడు. ఆ విషయాన్ని వినండి. అలా శివుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మహంసరూపాన్ని, విష్ణువు వరాహరూపాన్ని ఉపసంహరించుకొన్నారు. హంస నిశ్చలంగా పైకి ఎగరగలదు. పాలను నీటిని వేరు చేయగలదు. తత్వాన్ని అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మహంస రూపాన్ని ధరించాడు.
వరాహం క్రిందికి దూసుకుపోగలదు. ఆ కారణంగాను తన పేరుతో కల్ప వ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతోనూ విష్ణువు వరాహ రూపాన్ని ధరించారు. శివుని అజ్ఞానుసారం హిరణ్యగర్భుడు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోసిలితో గ్రహించాడు. ఆ జలాలలో 24 తత్వాలతో కూడిన అంధాకారం గోచరించింది. దానిలో జడత్వమే కాని చైతన్యం జానరాలేదు. శంకతోనూ విచారంతోనూ విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారాయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చెయ్యవలసిందని కోరగా సంధు పరప్రసాదంచే సర్వవ్యాపకుడైన విష్ణువు అనంతరూపంతో అందులో ప్రవేశించాడు. వెంటనే అది చేతన సహితమైంది. మహర్షులారా, బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను, వినండి. ముందుగా తమోగుణ ప్రధానము పంచ ఆవిద్యలతో కూడినది అయిన వృక్ష లతాది రూపమైన సర్గాన్ని సృష్టించాడు. తిరిగా శివుని ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకల కాదని ఎరిగా పశుపక్ష్యాదులతో కూడిన తిరియక్ప్రోతస్సు దుఆహక బహుళమైన సర్గ సృష్టిని చేశారు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగే సత్వగుణ ప్రధానము ఊర్ధవ ప్రోతస్సు అనుపేరు గలది, సత్యగుణము కలది, మిక్కిలి సుఖాన్ని ఇచ్చేది అయిన దేవ సర్గ సృష్టిని చేశారు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగే సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన అబ్దదే అర్యాక్ప్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని, పురుషార్థ సాధకమైన దానిని, రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశారు. తరువాత శివజ్ఞచే భూతగణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మరియు ప్రకృతి నుండి 3 సర్గములు బయలుదేరినాయి. మొదటిది మహత్ సమష్టి బుద్ధి సర్గం, రెండవది భూత సూక్ష్మముల సృష్టి, మూడవది పాంచభౌతిక వైకారిక సృష్టి. మొత్తం 8 విధాలైన సన్న సృష్టులు ఉన్నాయి. 9వది కోమారవర్గం. ఇందులో ప్రాకృత వైకృత భేదాలున్నాయి. గొప్ప వైరాగ్య సంపన్నులు, ధ్రువప్రతులు, సహజ జ్ఞానులు, శివ ధ్యానిక మానసులు, సంసార విముఖులు భవసనక సనందనాది మహర్షుల సృష్టి ఈ కోమార వర్గంలోనిడే. సంసారమునందు విముఖులే వారు బ్రహ్మవాక్కును తిరస్కరించారు. వారిచ్చిన ప్రతివచనాన్ని విన్న పితామహుడు మోహాన్ని క్రోధాన్ని కూడా పొందాడు. ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జలజల కన్నీరు రాలేయి. వెంటనే విష్ణువును స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గూర్చి తపస్సు చెయ్యమని కర్తవ్య బోధ చేశాడు. తపస్సు చేస్తుండగా కనుమొమల నడుము అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్ణాంకతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించారు. ఆయనకు మహాభక్తితో సమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగే ప్రజలను జన్మ మృత్యు భయం కలవారిగా సృజించమని కోరగా మహాదేవుడిలా అన్నాడు. ఓ బ్రహ్మ, జనన మరణ భయపీడితులు, సోధాహీనులు, కర్యపశులు, దుఆహకమగ్నులు అయిన ప్రజలను నేను సృష్టించను. నేను గురుస్థానంలో ఉంది అలాంటి వారికి జ్ఞానాన్నిచ్చి ఉద్ధరిస్తారు. అలాంటి ప్రజలను నీవే సృజించు, నీకు మాయ బంధముండదు. ఇలా చెప్పి హరుడు అంతర్జానమయ్యాడు. మున్నులారా, పితామహుడు చేసిన సృష్టిశ్రమాన్ని వివరంగా చెబుతున్నాను, వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్ద స్పర్శ రూపరస గంధాడుల సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ప్రవైవి అనే 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్తం మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించారు. స్థావర జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను సృష్టించాడు. కళ్య నుండి మరీచిని, హృదయం నుండి భృగుని, శరస్సు నుండి అంగీరసుని, వ్యాసం నుండి పులహుని, ఉదానం నుండి పులస్త్యుని, సమానము నుండి వశిష్ఠుని, అపానం నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుని, తొడ నుండి నారదుని, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వసాధసములకు సాధనమైన ధర్మమును సృష్టించాడు. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపచేశారు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులుద్భవించారు. అటు పిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలను ధరించారు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన ఇంటను సృష్టించారు. ఆ జంటలోని పురుషుడు స్వయంధువ మనువు స్త్రీ శతరూప, ఆమె యోగిని మరియు తపస్విని. అపురూప సుందరి బస ఆమెను పనుపు విధివిధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశారు. జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేరుగల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు దేవహూతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 20 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, పసుపు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి,
కీర్తి ఈ నామాలు గల 13 ధర్మునకిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు, సతిని భవుడు, సంహూతిని మరీచి, స్మృతిని అంగరస్సు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సన్నతిని క్రతువు, అనూరుపను ఆతి ఊర్లను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వధాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి అజ్ఞానుసారం, ప్రాణుల కార్యానుసారంగా అనంతంగా జీవులుత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునరు 13 ఇచ్చి రక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను తార్క్ష్యునకు, ధ్రుగువు, అంగరస్సు, క్రూశాస్వులకు 2 కన్యలను ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టిచేత పాయరం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.